ఈరోజు మనం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ఉన్నాం. మీకు కనిపిస్తుంది మున్సిపల్ ఓవర్ హెడ్ ట్యాంక్. ఇది చెట్ల మధ్యలో ఉంది. ఇది SR2 అంటారు దీన్ని. సర్వీస్ రిజర్వాయర్ అంటే మంచినీళ్ళ పంపిణీ విధానంలో ఇదొక గుండెకాయ లాంటి ఇదొక ఏరియా. ఈ ట్యాంకులో నీళ్ళని వదలటానికి ఇక్కడ పర్మనెంట్ ఎంప్లాయ్ దాడి నగేష్ కుమార్ అని చెప్పి గత 25 సంవత్సరాల పైనుంచే ఇక్కడ పనిచేస్తూ ఉన్నా. అతనికి సుమారుగా ₹1,00,000 దాకా జీతం వస్తూ ఉంటుంది. కానీ ఆయన ఎప్పుడూ డ్యూటీ చేసిన విధానమే ఉండదు. ఎవరినో బయట వ్యక్తిని 10,000 15,000 జీతం ఇచ్చి ఆయన మెయింటైన్ చేస్తూ ఉంటారు. అట్లాగే ఎవరైతే ఏఈ ఉన్నారో వాళ్ళకు కూడా ₹10,000 ఎవ్రీ మంత్ ఇస్తారని చెప్పి ఇక్కడ చెబుతూ ఉన్నారు. జనరల్గాను ఈయన డ్యూటీకి రాకపోయినా కూడా అటెండెన్స్లో మాత్రం సంతకాలు ఇవన్నీ హాజరు అన్ని సక్రమంగానే జరిగిపోతూ ఉన్నాయి. ఈరోజు ఉదయం ఇప్పుడు సమయం 5:50 అయింది. మరొక 10 నిమిషాల్లో ఇక్కడికి వచ్చి వాల్ ఓపెన్ చేయాలి. ఎవరు ఓపెన్ చేస్తారో ఒకసారి చూద్దాం. లోపలికి వెళ్ళి ఇవన్నీ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. నడుచుకుంటూ వెళ్తున్నాం ఇప్పుడు ఆ లోపలికి. ఈ లోపలే జిల్లా ప్రజారోగ్య సాంకేతిక అధికారి వారి కార్యాలయం, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా. ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ పబ్లిక్ హెల్త్ అండ్ ఇంజనీరింగ్ ఆఫీసర్, భీమవరం, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. అంటే చాలా ఉన్నతమైంది, చాలా పెద్ద ఆఫీస్ కూడా దీంట్లోనే ఉంది. ఈ మంచినీటి పంపిణీకి సంబంధించి ఏం జరుగుతుందో చూద్దాం. లోపలికి గేటు వేసి ఉంది. ఇక్కడ ఏదో తాడుతో కూడా కట్టినట్టున్నారు. కేవలం తాడుతో కట్టారా లేకపోతే ఇంకేదన్నా ఉందా అనేది కూడా చూద్దాం. వీటికి రెడ్ కలర్తో సంబంధించి లాక్ కూడా వేశారు. ఈ లాకు ఎవరు వచ్చి ఓపెన్ చేస్తారో చూద్దాం. ఇక్కడే మనం బయట వెయిట్ చేద్దాం. మనం వెయిట్ చేసాం. ఇక్కడ ఎవరో ఒక అబ్బాయి వచ్చి ఇక్కడ కూర్చున్నాడు. కుర్రోడు వచ్చి కూర్చున్నాడు. ఇతను ట్యాంక్ ఓపెన్ చేస్తాడా లేకపోతే ఇంకెవరన్నా ఓపెన్ చేస్తారా ఒకసారి చూద్దాం, పరిశీలిద్దాం. గేటు బయట ఇతను కూర్చున్నాడు. మనం స్పష్టంగా ఈ వీడియోలో అతను మనకు కనబడుతుంది. ఎవరో ఒక మనిషి గేట్ ఎక్కి లోపలికి నుంచి వచ్చాడు. చూద్దాం అతను ఏం చేస్తాడో. సమయం మించిపోయింది అయినా కూడా ఈరోజు అతను రాలా. ఎంప్లాయ్ నగేష్ అనే ఎంప్లాయ్. చూద్దాం. ఇంకొక ఓవర్ హెడ్ ట్యాంక్ దగ్గరికి మనం వెళ్దాం, అక్కడ చూద్దాం. ఇప్పుడు మనం సర్వీస్ రిజర్వాయర్ నెంబర్ 3లో ఉన్నాం. 3 అంటే భీమవరం పట్టణంలో ASR నగర్ అంటారు దీన్ని. అడ్డవంతిని దాటిన తర్వాత కొంచెం ఖరీదైన ఏరియాలో ఉన్న ఈ ఓవర్ హెడ్ ట్యాంక్ ఇది. ఇక్కడ ఇందులో కెనడీ అని చెప్పి ఒక ఎంప్లాయ్, పర్మనెంట్ ఎంప్లాయ్ పని చేయాలి. అతనికి శాలరీ అప్రాక్సిమేట్గా 70,000 అటు ఇటుగా అతనికి శాలరీ ఉంది. అతను కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ డ్యూటీ చేయట్లా. ఎవరో ప్రైవేట్ మనిషిని పెట్టుకుని అతనికి ఎంతో కొంత అంటే 10,000కి అటు ఇటుగా డబ్బులు ఇచ్చి ఇక్కడ పని చేయించుకుంటూ ఉన్నాడు. అధికారులకు కూడా ఇంచుమించుగా అంత అమౌంట్ 10,000 ఇస్తున్నట్టు మనకు సమాచారం వచ్చింది ఎవ్రీ మంత్. కానీ విధి నిర్వహణకు సంబంధించి అటెండెన్స్లో ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు సంతకాలు పెట్టేయటం, హాజరుని ఓకే చేసేయటం. కంచే చేను మేస్తుంది ఇక్కడ. అతనేమో కృష్ణా జిల్లాకు సంబంధించి ఇప్పుడు ఏలూరు జిల్లా కలిదిండి మండలంలో పాస్టర్గా అతను వర్క్ చేస్తున్నాడంట. ఒక 5-6 చర్చిలు మెయింటైన్ చేస్తున్నాడు. లావిష్గా కూడా అతను ఉన్నాడని ఇక్కడ వాళ్ళు చెప్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఉద్యోగం ఎందుకు రిజైన్ చేసి వెళ్ళిపోవాలి కదా. ఏమనుకుంటున్నారు అసలు మీరు? ఏఈగా ఇక్కడ సురేంద్ర అని చెప్పి ఆయన ఒక ఇన్ఛార్జిగా ఇక్కడ అపాయింట్ చేయడం జరిగింది. ఆయన ఏఈ పర్మనెంట్ ఏఈ లేకపోవడంతో అతన్ని సచివాలయం సెక్రటేరియట్ నుంచి, అంటే సచివాలయం అంటారు కదా, వార్డు సచివాలయం, దాంట్లో అతను తీసుకొచ్చి వేశారు. అతను కూడా విధి నిర్వహణ సక్రమంగా చేయట్లా. ఇటువంటి లోపాలను పసిగట్టి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి సస్పెండ్ చేయడానికి అతను సిఫార్సు చేయాలి. కానీ అతను ఎప్పుడు చేసిన విధానం కనిపించట్లా.
చూద్దాం లోపల ఎవరో వర్క్ చేస్తున్నారో ఏంటనేది ఒక్కొక్కసారి. లోపల మనం చూసినట్టయితే ఎవరో ఒక ఆయన టోపీ పెట్టుకుని అతను వాలు ఆపరేట్ చేస్తూ ఉంటాడు. ఇతను ప్రైవేట్ మనిషి. ఈ వీడియోలో ఎంత స్పష్టంగా కనపడుతుంది. అధికారులు అసలు పట్టించుకోవట్లా. కొంచెం క్లోజప్ షాట్లో కూడా మనం వేసి చూద్దాం. మీ పేరు? మీ పేరు ఏం పేరు? నా పేరు నారాయణరావు అండి. ఇక్కడ ఏం పని చేస్తున్నారు? ఆయన వస్తారండి. ఆయన బయటికి వెళ్ళి సంతకాలు పెడతారు. ఆయనంటే వాళ్ళు ఆయనంటే ఎవరు? నా తండ్రి గారు అండి. ఆయన ఎవరు ఇక్కడ? ఆయన ఏంటి? అండి వాచ్మెన్. ఆయన వాచ్మెన్. నేనేమో వచ్చి కట్టానండి. తెలిసిన దాని మీద కట్టమన్నాడు. ఇదండి. ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ పని? ఇప్పుడు కాదండి, ఇప్పుడు కట్టమన్నారు, కట్టాను అంతే అండి. ఇప్పుడు వరకేనా? ఇది విషయం. ఇక్కడ జరుగుతున్న తంతు భాగవతం. మనం ఎప్పుడైతే వీడియో చేస్తున్నామని నిర్ధారణ అయిందో అతను సైకిల్ మీద వెళ్ళిపోతున్నాడు బయటికి. స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు మనం సర్వీస్ రిజర్వాయర్ నెంబర్ 1, దీన్ని ఎస్ఆర్ అంటారు. ఎస్ఆర్ అంటే సర్వీస్ రిజర్వాయర్ నెంబర్ 1, భీమవరం మున్సిపాలిటీలో మంచినీళ్ళు సరఫరాకి గుండెకాయ లాంటిది ఈ ఏరియా. ఎందుకంటే ఇక్కడే అడ్మినిస్ట్రేషన్ కూడా ఇక్కడి నుంచే జరుగుతుంది. లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అటెండెన్స్ పొజిషన్ ఎలా ఉంది ఏంటి ఆ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లోపలికి వెళ్దాం. కమాన్. ఇప్పుడు ఇక్కడికి మరి కొంతమంది స్టాఫ్ వచ్చారు. వీళ్ళకి సంబంధించి కొంతమందికి హాజరయ్యే విషయాలన్నీ నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ హాజరు పుస్తకాన్ని మనం పరిశీలించినట్లయితే మీకు క్లియర్గా కనపడుతుంది. నెంబర్ 5 దాడి నగేష్ కుమార్. ఇతనికి అన్ని ప్రజెంట్లు వేసేసారు. అట్లాగే 8వ నెంబరు ఎన్ కెనడీ. ఇతనికి కూడా అన్నీ ప్రజెంట్లే. ఇంత దారుణం ఎక్కడైనా ఉందా? ఇంత బరితెగింప. కానీ ఎవరైతే ఉన్నారో దాడి నగేష్ కుమార్ అట్లాగే కెనడీ అనే వాళ్ళిద్దరూ డ్యూటీకి రాకపోయినా కూడా హాజరు పుస్తకంలో సంపూర్ణంగా హాజరేసేసి శాలరీ బిల్స్ అన్నీ చేసేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ విషయాలన్నీ లోపాలన్నీ బయటపడినాయి. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారి దృష్టికి కూడా ఈ విషయాలన్నీ వచ్చినాయి. కానీ వారు ఎటువంటి చర్యలు తీసుకుంటారో మనం చూడాలి. ఇన్ని సంవత్సరాల నుంచి లేనిది ఈరోజు చర్యలు తీసుకుంటారా అన్నది ఒక ప్రశ్నార్థకంగా ఉంది. మున్సిపల్ కమిషనర్ గారు రామచంద్రారెడ్డి గారు, మిమ్మల్ని మీకే చెప్తున్నాం. ఇది చూడండి, దీన్ని పరిశీలించండి. తక్షణమే ఇటువంటి వారి మీద ఆ ఇద్దరిని సస్పెండ్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి వేలకు వేలు జీతాలు ఇస్తూ ఉన్నారు ప్రభుత్వం వారు. అయినా కూడా వాళ్ళు డ్యూటీ చేయట్లే. ఇటువంటి వాళ్ళు మనం ఎంకరేజ్ చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఒక సందేశం ఇవ్వండి మనోళ్ళు అందరూ కలిపి. ఉద్యోగాలు లేనోళ్ళు లేక ఏడుస్తూ ఉన్నారు. నిరుద్యోగులు ఉద్యోగం కోసం ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. ఆ కాంపిటీషన్ ఎగ్జామ్, ఈ కాంపిటీషన్ ఎగ్జామ్ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వ ఉద్యోగం పొంది కూడా, పర్మనెంట్ ఉద్యోగం పొంది కూడా మీరేం చేస్తున్నారు? అసలు మీకు ఇది పద్ధతేనా? ఎంతవరకు కరెక్ట్ అసలు ఇది? మిమ్మల్ని అడిగేవాళ్ళు ఎవరో లేరనుకుంటున్నారా? రాలేరనుకుంటున్నారా? ఎప్పటికైనా మీరు మారండి. ఇది విషయం. ఇక్కడ క్షేత్రస్థాయిలో జరుగుతున్న విషయం. ఫీల్డ్ లెవెల్ వెరిఫికేషన్కి మనం ఈరోజు వచ్చాము. ఈరోజు మనం వస్తున్నామన్న విషయం తెలవగానే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారు కూడా ఇక్కడికి వచ్చారు. వారు కూడా వారి విధి నిర్వహణని వారు చేశారు. కానీ దీంట్లో ఎంతవరకు క్వాలిటీ ఉందో అవన్నీ మనం రానున్న రోజుల్లో మనకి ఇవన్నీ తెలుస్తాయి. ఆ విషయాలు ఏమైనా ఉన్నట్టయితే ప్రజలారా మీ అందరికీ మళ్ళీ కూడా తెలియపరుస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.